మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ట్రైన్లో మంటలు చెలరేగినట్టుగా వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్ లాగి భయంతో బయటకు దూకేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న మరొక ట్రాక్ పైకి దూసుకొచ్చిన రైలు ఢీకొని 8 మంది ప్రయాణికులు చనిపోయారు. రైలు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. జలగాం జిల్లా పరోండా దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇప్పటికే ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతదేహాలన్నీ కూడా ముక్కలపై చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతమంది ఉన్నారు? మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయని చెప్పేసి వదంతులు రావడంతో ఒక్కసారిగా పట్టాలపైకి దూకారు ప్రయాణికులంతా. పట్టాలపైన దూకిన నేపథ్యంలో అటు నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో ఒక్కసారి ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 8 నుంచి 12 మంది వరకు కూడా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది ప్రాథమిక అంచనా ప్రకారం. కానీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటు రైల్వే అధికారులతో పాటు ఇటు జలగావ్ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, అటు పోలీసులు, ఇటు ఎవరైతే జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపడుతుంది. వారికి సంబంధించిన ఎవరు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ జిల్లాకు సంబంధించిన వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు కొంతమంది అధికారులు ఇక్కడ. ఎందుకంటే మృతదేహాలన్నీ కూడా చెల్లా చెదురుగా అయినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ ఈ ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు నిజంగానే వ్యాపించాయా లేదంటే వదంతులు అనే సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా ఎందుకు కర్ణాటక ఎక్స్ప్రెస్ సైడ్ ఎందుకు దూకారు, అసలు అధికారులకు ఎలాంటి సమాచారం లేదని కూడా మనకు తెలుస్తుంది. రైల్వే అధికారులు కావచ్చు, ఇటు జలగావ్ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యలపైనే దృష్టి సారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో, అంటే గాయాలు కావచ్చు, ఇతర ఏదైతే ప్రమాదానికి చోటు చేసుకొని ఇంకొంతమంది ఉన్నారో వారిని అంతా కూడా వైద్య సేవల కోసం, మౌలిక వైద్య సేవ అందించేందుకు హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు ఏదైతే పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగిన వచ్చిన వదంతుల నేపథ్యంలోనే ప్రయాణికులు దిగుతున్నారన్న నేపథ్యంలో అటు ఫైర్ టెండర్స్ కూడా ఇప్పటికే స్పాట్ చేరుకున్నాయి. ఇటు అంబులెన్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడికి తీసుకెళ్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మృతదేహాలు చెల్లాచెదురు కావడంతో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే గుర్తుపట్టే వీలు లేకుండా కూడా వారంతా మృతదేహాలను ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి టికెట్ ఆధారంగా కావచ్చు, ఇతర ఐడి కార్డ్స్ ఉన్న ఆధారంగా మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ జలగావ్ జిల్లాకు సంబంధించిన ఈ రైలు దుర్ఘటన చాలా తీవ్రతర ఉంది. ఎందుకంటే ఆడ ప్రయాణికులంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉన్నారు. అటు పుష్పక్ ఎక్స్ప్రెస్ లో వస్తున్న ప్రయాణికులు కావచ్చు, ఇటు ఏదైతే ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గత కొద్ది రోజులుగా దేశంలో చూసుకున్నట్టయితే నెలలో 2-3 సార్లు ఇట్లాంటి రైల్వే ఇన్సిడెంట్లు జరగడం ఇది దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు మహారాష్ట్ర ఉన్నతాధికారులు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. కొద్దిసేపు స్పందించారు. అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఇటు జలగావ్ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీని కూడా ఆదేశించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, మరింత మృతుల సంఖ్య పెరగకుండా వైద్య సదుపాయాలు కల్పించాలి, అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించాలని చెప్పేసి కూడా అధికారుల సూచన తెలుస్తుంది. ఇటు ఎందుకు ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఏ విధంగా ఈ వదంతులు వచ్చాయి, ఒకవేళ నిజంగానే ఫైర్ అయితే ఇంకేమైనా లోపల ఎంతమంది చనిపోయారనే విషయం పైన కూడా ఇంకా ఆరాధిస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఇటు మహారాష్ట్ర జలగావ్ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఇటు సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ. అయితే చనిపోయిన వాళ్ళు కావచ్చు, గాయపడ్డ వాళ్ళు కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎటు ప్రయాణిస్తున్నారు, పర్టికులర్ బోగీకి సంబంధించి వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా ఇప్పటి వరకు? అంటే చీకటి పడే క్రమం ఒకటైతే మరొకటి ఏంటంటే అక్కడ కొంత ఏదో నీటి ప్రవాహం ఉన్న బ్రిడ్జ్ పైన రైలు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే కొంత ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ ప్రాంతాల వారు చనిపోయారు అనేది గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది అనే అంశం పైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడికి చేరుకోవడానికి అంటే ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆ సమాచారం తెలిసిన వెంటనే అధికారులు అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు, వైద్య సహాయం చేసేందుకు వెంటనే వారిని అక్కడి నుంచి తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. చాలా మంది మృతదేహాలను గుర్తుపట్టలేని
స్థితిలో చిట్లిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ మృతదేహాలను ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మరి ఎక్కడి నుంచి ఏ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ కూడా వివరాలు సేకరించే పనిలో ఒకవైపు అధికారులు ఉంటే మరోవైపు క్షతగాత్రులు ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మరికొంతమంది అధికారులు ఉన్నారు. మొత్తం కూడా ఒక పకడ్బందీ ప్లాన్ తో అయితే చేస్తున్నారు. రైల్వే ఘటనలు ఇలాంటి చోటు చేసుకున్న నేపథ్యంలో కొంత సమాచారం అంటే ఇప్పటికీ అక్కడ జలగావ్ జిల్లాకు సంబంధించి కొంత దూర ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. జిల్లాకు దూర ప్రాంతంలో ఒక అడవి ప్రాంతం కావడంతో మరికొంత సహాయ చర్యలకు కూడా ఆటంకం కలుగుతుంది. ఇక్కడ మృతదేహాలకు సంబంధించి కావచ్చు, రైల్వే ఘటనకు సంబంధించి కావచ్చు, ఈ రెండు ఘటనలకు సంబంధించి కూడా సమాచారం కొంత రావడానికి మరింత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అంటే గాయపడ్డ వాళ్ళను కూడా ఆసుపత్రులకు తరలించినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంతమంది ఇప్పటి వరకు హాస్పిటల్స్ లో చేరిండ్రు, క్షతగాత్రులు అనే సమాచారం ఏమైనా ఉందా? అయితే ఒక భోగి నుంచి దాదాపు 20 నుంచి 30 మంది ఒక్కసారి ఇతర పట్టాలపైన దూకినట్టు తెలుస్తుంది. ఆ దూకిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అంటే గాయాలపైన వాళ్ళని ఏ విధంగా వైద్యం అందించాలనేది కూడా ఇంకా లెక్క తేలాల్సి ఉంది. మొదటగా అయితే మృతదేహాలకు సంబంధించి పక్కన పెడితే ఎవరైతే గాయపడిన వాళ్ళు వాళ్ళు మెరుగైన వైద్యం అందించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు ఒక భోగిలో 100 నుంచి 150 మంది వరకు ఉంటారని చెప్తున్నారు. ప్రయాణికుల తీవ్రతను బట్టి కూడా మరింత మృతదేహాల సంఖ్య పెరగవచ్చు, ఇటు గాయాలైన వారి సంఖ్య కూడా పెరగవచ్చు అని చెప్తున్నారు. ఇటు ఇటు సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఒకవైపు ఎందుకు ఈ ఘటన చోటు చేసుకునే కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్.